ఫైనల్గా జగదీష్ రెడ్డి గారు, మీరు బీఆర్ఎస్లో నెంబర్ 2 అనుకోవచ్చా? ఈ 1, 2, 3 అని కూడా అనుకుంటే ఆడు ఉండడు. ఇవన్నీ తెలియదు ఒక్క మాటలు. ఎంత అనుకుంటే ఉండొచ్చు, ఇవన్నీ తెలియదు ఒక్క మాటలు అంటున్నా. ఎంత అంటే 10 తర్వాత అందరిలో ఒకరు. అందరిలో ఒకళ్ళు అంతేనా? సో కాబట్టి సరే, నేను ఎందుకు అడిగానంటే మీరు బోల్డ్గా మాట్లాడతారు కాబట్టి. సో బీఆర్ఎస్ వారసత్వం ఎవరికి వస్తుంది? కవిత ఎలిమినేషన్ ప్రాసెస్లో ఎలిమినేట్ అయిపోయింది, ఇంకా మిగిలిపోయిన కేటీఆర్, హరీష్ రావులో మీరేటు ఒకవేళ? సింపుల్, మీరు గుర్తుపెట్టుకోండి రజనీకాంత్ గారు, రాజకీయాలలో ఎవరినో ఎలిమినేట్ చేస్తారు, ఎవరినో ఏదో చేస్తారు అనేది ఇవి నేను నమ్మను ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం తీసుకున్న నిర్ణయాలు మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటాయి ఎప్పుడు కూడా. ఇది ఒకటి. రెండవది, ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ప్రెసిడెంట్ కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. సింపుల్, వాళ్ళ డైరెక్షన్లోనే పనిచేస్తారు ఎవరైనా. సో నెక్స్ట్ ఎవరంటే సింపుల్, నేను ఏమంటున్నా, ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఆ పద్ధతిలో చాలా మీకు అర్థం కావడం కొరకు నెక్స్ట్ కేసీఆర్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ ప్రోటోకాల్ ఇట్లా ఉంది, ఈ పద్ధతిలో నడుస్తుంది. సో మీరు, హరీష్ రావు వీళ్ళంతా ఈక్వల్ అని అంటారు? తప్పకుండా అందరం కూడా. మళ్ళీ మాకు ఏదైనా పదవులు, ఇంక వేరే పదవులు వచ్చినప్పుడు ఆ పదవులను బట్టి పిలుచుకోవాలి. సో ఆల్టర్నేట్ కేటీఆర్ అని అంటారు. అదే దాంట్లో అంబిగ్యూటీ అవసరం లేదండి. నేను ఏమంటున్నా, చర్చనే లేదు. ప్రెసిడెంట్ కేసీఆర్, ఎవరికైనా అనుమానం వస్తే వాటిని పటాపంచలు చేసుకోండి అంటారు. క్లియర్గా చెప్తున్నా, ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాళ్ళ నాయకత్వంలో పనిచేస్తున్నాం. సో మీ నెక్స్ట్ లక్ష్యం? అందరం చాలా మంది ఉంటాం దాంట్లో. నెక్స్ట్ లక్ష్యం 2028 మళ్ళీ అధికారంలో రావడమే కదా? 100% కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. కేటీఆర్ కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. కేటీఆర్ కాదు, మళ్ళీ నేను స్పెసిఫై చేశాను, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. సో కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేయడం కొరకే మేమందరం పనిచేస్తున్నాం. కేటీఆర్ కూడా దాని కొరకే పనిచేస్తున్నాడు. ప్రజలు కూడా దాని కొరకే ఎదురు చూస్తున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా దాని కొరకే ఎదురు చూస్తున్నారు. అందరికి మించి ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు కేసీఆర్ వస్తాడు, మాకు ఎప్పుడు బాధలు తీరుతాయి. సో ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు, ఇంకా 1 సంవత్సరంన్నర అయిపోయింది, 3.5 సంవత్సరాలు వెయిట్ చేయాలి, అవకాశం లేదు. మీ పార్టీలో ఇంకొంతమంది ఏమైనా వెళ్తారా, ఉంటారా, వస్తారా, ఏంటి? చాలా పార్టీలలో కూడా చాలా మంది పోతుంటారు, వస్తుంటారు. సో వెళ్ళిపోయిన వాళ్ళ గురించి వరీ లేదు. చాలా పార్టీలు వెనక్కి వస్తామంటే తీసుకుంటారు. చాలా పార్టీలు, అధికార పార్టీలు ఉన్న వాళ్ళు కూడా చాలా చోట్ల వెళ్ళిపోతున్నారు, పోతారు, వస్తారు. సో బీఆర్ఎస్లోకి నుంచి వెళ్ళిపోయి పార్టీలలో నుంచి వెళ్ళిపోవడాలు రావడాలు ఒక్క టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే పరిమితమై లేవు. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలతో సహా, నక్సలైట్ పార్టీలతో సహా అనేక పార్టీల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఆ పార్టీలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. టీఆర్ఎస్ కూడా దాని భిన్నం కాదు.